శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి ఈ పాట జానకమ్మ గానం చేశారు. రమేష్ నాయుడు గారి సంగీత సారథ్యంలోని ఈ పాట వేటూరి వారు రచించారు. మనసా తుళ్ళిపడకే, మనసా తుళ్ళిపడకే, ఎంత హాయి అయిన పాట ఇది. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆశుభ గడియ వచ్చేను రాదో, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. చదువా పదవా ఏముంది నీకు, తలుకు కులుకు లేవమ్మ నీకు, శృతి మించకే నీవు మనసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆశుభ గడియ వచ్చేను రాదో, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. మనసా వినవే మహాందగాడు, కనుక జతగా మనకందిరాడు, కలలాపవే కన్నె మనసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆశుభ గడియ వచ్చేను రాదో, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే. థ్యాంక్ యూ అమృత ఫర్ దిస్ సాంగ్. ఒకసారి అమృత ఒకసారి ఇలా రండి. అమృత గారు మన సంస్థలోకి వారు కొత్తగా పాట పాడడం అంటూ స్టేజ్ మీద అండయాస్ మొదలుపెట్టి వచ్చారండి. మరి
నేను కొన్ని విశేషాలను అనుకున్నాను మనసులో, వాటిని అమలు చేయాలని కూడా అనుకున్నాను. దీనికి కారణం కూడా వెంకటేష్ మాస్టర్ గారే. ఎందుకంటే పాటలు వచ్చిన వాళ్ళ చేత ఎవరైనా పాడిస్తారు, ఎవరైనా పాడతారు స్టేజ్ ఎక్కి అండ్ డయాస్. పాటలు అప్పుడప్పుడే నేర్చుకుంటూ స్టేజ్ మీద పాడాలి అనే ఆశను మనసులో కలిగి ఉన్న వారికి కొంచెం మనం అవకాశం ఇచ్చామంటే వాళ్ళు తీగలాగా అల్లుకుని వెళ్తారు అనేది వారి యొక్క సిద్ధాంతం అండి. అలా ఎంతోమంది గాయనీమణులు నాతో సహా, నాకు ఒకప్పుడు స్టేజ్ అంటేనే భయం అండి. నేను కేవలం అన్నమాచార్య కీర్తనలు మాత్రమే పాడేదాన్ని, అదేనా మా ఆలయంలో పాడుకునేదాన్ని, గణపతి దేవాలయంలో. ఇప్పుడు మరి అమృతకి ఈరోజు నేను ఇలాగా స్టేజ్ మీద ప్రోత్సాహం ఇవ్వడానికి కారణం మాస్టర్ గారు. నిజంగానే తీగలాగే అల్లుకుపోయింది మా అమృత. థ్యాంక్ యూ సూర్యకుమారి. సూర్యకుమారి ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో నేను చాలా ఎదిగాననే అనిపిస్తుంది. ఇంకా భయపడేది ఫస్ట్ పాట, కానీ ఇప్పుడు చూడండి ధైర్యంగా జానకమ్మ పాట అటెంప్ట్ చేసి చక్కగా పాడింది. థ్యాంక్ యూ.